మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ 2 రోజుల పాటు దాదాపు రాయలసీమ, పశ్చిమ, దక్షిణ కోస్తా ఆంధ్రాల్లో తీరం దాటే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది తీవ్ర వాయుగుండంగాను లేదా తుఫాన్గాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ జోన్ గాను, అన్నమయ్య జిల్లాకు ఎల్లో జోన్ గాను ప్రకటించింది. ఇదే నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాదాపు వారం రోజుల పాటు వర్షాభావం మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి ఈరోజు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును ప్రకటించారు. చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ ఇప్పటికే రెస్క్యూ టీంను ఏర్పాటు చేసి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు, నదీ పరివాహక తీర ప్రాంతాలలో ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ సహాయక చర్యలను ఏర్పాటు చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ను కూడా కేటాయించడం జరిగింది. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వెంటనే ఆ నెంబర్కు కాల్ చేస్తే అక్కడ బృందం వచ్చి సహాయక చర్యలు చేపడతామని, ముంపు ప్రాంతాల ప్రజలు కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎక్కడ డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి, దోమకాటు వలన వచ్చే వ్యాధులు ప్రబలకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు కూడా చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు కూడా మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో కరెంటు స్తంభాలను తడి చేతులతో తాకొద్దని, ఇంట్లో ఫ్రిడ్జ్, తగిన ఇతర విద్యుత్ పరికరాలను కూడా తాకవద్దని వారు సూచనలు చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో 4-5 రోజుల పాటు జిల్లా కలెక్టర్ అధికారులందరినీ అప్రమత్తం చేసి ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, చెరువులు, కుట్టలు తగిన ప్రాంతాల్లో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు కూడా జారీ చేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు, ఎంపీ సార్ ఆదేశాల మేరకు మనకి ఈరోజు రేపు కురవబోతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నీవా నది పరివాహక ప్రాంతాల్లో ఏవైతే మనకి హ్యాబిటేషన్స్ ఉన్నాయో, ప్రధానంగా వీరభద్ర కాలనీ, తేనెబండ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కన్సర్న్ హెచ్ఓడీస్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఎక్కడైతే మేజర్గా బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ బెయిల్అవుట్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఏదైనా పాసిబుల్ కల్వర్ట్స్ కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంటిన్యూస్గా ఇరిగేషన్ టీంతో కూడా టచ్లో ఉన్నాము. అదేవిధంగా నైట్ టైం కూడా వాటర్ ఫ్లోస్ని ఎగ్జామిన్ చేసి ప్రజలందరికీ అవసరం అనుకుంటే పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి రీసెటిల్మెంట్ వేరే ప్లేస్ తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్లోస్ అయితే కంట్రోల్ మరియు సంబంధిత యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు జేసీబీలు డిప్లాయ్ చేస్తాము. ఇందిరానగర్ కాలనీ దగ్గర ప్రధానంగా మనకి సమస్యను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతంలో మనం ఇటాచీని అక్కడ పెట్టి అక్కడ ఏదైతే ఇరిగేషన్ ఛానల్ ఉందో అక్కడ డీసీల్ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఫ్లోస్ కూడా ఇందిరానగర్కి వచ్చేటువంటి ఫ్లోస్ కూడా కొంతవరకు తగ్గాయి. ఇదే విధంగా మనకి సంతపేట ఏదైతే ఉందో అక్కడ వాటర్ స్టాగ్నేషన్ మెయిన్ అక్కడ మనం డిఐ పైప్తో ఏదైనా కల్వర్ట్ పెట్టి సైడ్ వాటర్ డైవర్షన్కి ప్లాన్ చేస్తున్నాము. ఈ విధంగా కంటిన్యూస్గా కోఆర్డినేషన్తో స్పాట్ సొల్యూషన్స్ కోసం మనం అరైపోయినట్టయితే భవిష్యత్తులో కూడా వర్షాలు పడ్డే లోపల ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి యంత్రాంగాన్ని ఆ దిశగా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరికి కూడా సీరియస్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి మనకి డిసీజెస్ రాకుండా అక్కడ క్లోరినేషన్ కానీ, అలాగే వాటర్ సప్లైలో క్లోరినేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ని కూడా వేడి చేసుకొని తాగాలనేటువంటి అవగాహన ప్రజలకు విస్తృతంగా కల్పించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెంబర్ని ఒకటి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. 98499075 9849907885 ఈ నెంబర్ని ప్రజలందరూ కూడా చేరవేస్తున్నాం. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే యంత్రాంగం కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల భద్రత దృష్ట్యా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు మున్చంద్ర. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ డివిజన్, చిత్తూరు పరిధిలోని చిత్తూరు కాన్స్టిట్యున్సీ మరియు పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి.
ఎందుకంటే ఈ 3-4 రోజులు వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి. తడి చేతులతో పోల్లు కానీ తాకరాదు. ఈ లైటింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉండాలి. ఆ లైటింగ్ వచ్చినప్పుడు చెట్ల దగ్గర కానీ పోల్స్ దగ్గర కానీ నిలబడరాదు. సురక్షితమైన ప్రదేశంలో ప్రతి ఒక్కరు తలదాచుకోవాలి. లైటింగ్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. తడి చేతులతో మీరు స్విచ్ డోర్ ఓపెన్ చేయడం కానీ స్విచ్లు ఆన్ ఆఫ్ చేయడం కానీ లాంటివి చేయరాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించు మనము ఈ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు మీరు సంబంధిత సబ్స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే 1912కు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క సమస్యను తెలియజేసించో ఇమ్మీడియట్గా విద్యుత్ అధికారులు ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇది గమనించవలసింది. ముఖ్యంగా రైతులు వాళ్ళ పొలాల్లో ఏదైనా తెగిపడిన వైర్లు కానీ ఏదైనా ఫీజులు పోయినా కానీ సంబంధిత అధికారులకు తెలియజేయాలి. లేనిచో 1912 కాల్ చేస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు. మేము కూడా అందరికీ స్టాఫ్ అందరికీ హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశాము. కాబట్టి ఈ వర్షాకాలం ముందు జాగ్రత్తలు పాటించవలసిందిగా మరీ కోరుచున్నాం.